రక్షాబంధన్, శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ పేర్లు వేరైనా ఆంతర్యం ఒకటే. అన్న చెల్లెళ్ళ బంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అక్క చెల్లెళ్ళ లేదంటే చెల్లి తమ్ముళ్ళ ఇలా ఈ బంధాలన్నిటికీ ప్రతీకగా రాఖీ పండుగని ఎన్నో ఏళ్లుగా జరుపుకుంటున్నట్లు మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం బేగం బజార్లో ఉన్నాము. బేగం బజార్ మొత్తం అంతా కూడా రాఖీ షాపులతో నిండిపోయింది. ఇంకా వర్షం పడుతున్నా కూడా జనాలు అంటే లోపల వరకు వచ్చి తీసుకుంటున్నారనమాట. మనం కూడా అలానే ఒక ప్లేస్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దొరకని రాఖీ అంటూ లేనట్టుగా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఫుల్ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న స్పెషల్ రాఖీలు తీసుకోవడానికి చాలామంది జనాలు వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఫ్లో తగ్గింది, కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్లో కానీ ఈ టైం టు ఈ టైం ఎక్కువ మంది ఉంటారు అని మెన్షన్ చేసి మరీ చెప్తున్నారు. అయితే ఈ శ్రావణ పౌర్ణమి అయితే చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ అదే టైంలో అదే తేదీన రాబోతుంది అని కూడా పంచాంగం ప్రకారం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, తర్వాత ఇప్పుడు వదిలిని కూడా వచ్చుంటారు కాబట్టి ఆ వదిలికి సంబంధించిన డిఫరెంట్ రాఖీలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అండ్ మార్కెట్లో ఇలాంటివి ఉంటే బాగుంటుంది అన్న థాట్ వచ్చిన వెంటనే అవి డిజైన్ చేసి చాలా కన్జ్యూమర్స్కి అవైలబుల్గా ఉండేలాగా చూస్తున్నారు. అయితే ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు ఈ రాఖీ పండుగ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని దశాబ్దాల తర్వాత ఈ ఏడాది అంటే 2025లో అదే రోజున అరుదైన మహా సంయోగం ఏర్పడబోతుందంట. అందుకోసమే ఇది చాలా స్పెషల్గా జరుపుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం దశాబ్దాల క్రితం అంటున్నాం కాబట్టి పర్టికులర్గా నెంబర్ చెప్పాలి అంటే 1930 ఆ తర్వాత ఈ రాఖీ పండుగని జరుపుకోవడం స్టార్ట్ చేశారో ఆ 1930 ఏళ్ల క్రితం ఏదైతే తేదీ తిథి ఈ నక్షత్రం ఇవన్నీ ఉంటాయో అదే సేమ్ రిపీట్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. అండ్ మామూలుగా రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళు లేదంటే అక్క తమ్ముళ్ళు జరుపుకోవడం చూస్తూ ఉంటాము. కానీ తెలంగాణ స్పెషల్ ఏంటి అంటే ఇది రక్షణ బంధం. ఇదొక రక్షణ కల్పించే ఒక బంధం కాబట్టి చాలా వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకు ఇవన్నీ కూడా కడుతూ ఉంటారు. ఏది ఏమైనా రాఖీ పండుగ వచ్చేసింది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అంటే కొనుక్కునే వాళ్ళకి అభిరుచికి తగ్గట్టుగా ఈ రాఖీల్ని అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా చాలా అందుబాటు ధరల్లో అని కూడా చెప్పుకోవచ్చు. ఇదివరకు అంటే చాలా రేట్లు ఉండేవి, కానీ ఇప్పుడు బేగం బజార్లో ఇలా లోపలికి వస్తే కనుక ఇంకా తక్కువ ప్రైజెస్, ఎక్కువ డిజైన్స్ ఉంటాయని కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ పంచాంగం ప్రకారం ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ అదే తిథి, అదే నక్షత్రం, అదే తేదీ, అదే యోగం ఏర్పడబోతుంది అని చెప్పేసి పంచాంగం ప్రకారం చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చి ఈ రాఖీని కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని రాఖీలు కూడా వాళ్ళ షాప్లో నిండుగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది పిల్లల కోసం చాలా యూనిక్గా ఆలోచించి ఎప్పటిలాగా అంటే ఈ మిక్కీ మౌస్ ఈ టైప్ అంటే డోరేమాన్ కానీ ఈ టైప్లో ఉండేవి ఇష్టపడుతూ ఉంటారు చిన్నపిల్లలు. వాళ్ళు మారం చేయకుండా నాన్నకి కావాల్సింది ఇట్లాంటిదే కావాలి అట్లాంటిదే కావాలి అని కాకుండా ఒకవేళ రాఖీ పండుగ తర్వాత కూడా ఈ బొమ్మలు యూస్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఏముంది, రాఖీ పండుగ ఈ 8వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరగబోతుంది. అంటే 8వ తారీఖు మధ్యాహ్నం నుంచి 9వ తారీఖు మధ్యాహ్నం వరకు జరగబోతుంది. కాబట్టి ఒక హోల్ డే ఈ రేపటి నుంచి ఉండబోతుంది. కాబట్టి దానికోసం అని చెప్పి ఇవన్నీ డిజైన్ చేశారు. అండ్ పిల్లల కోసం అని చెప్పి కూడా డిఫరెంట్ డిజైన్స్ చిన్నపిల్లలకి ఆడపిల్లలకి కట్టడానికి కానీ వాళ్ళకి సంబంధించిన బొమ్మలతో కూడినటువంటి ఈ రాఖీని అయితే ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా చాలా యూనిక్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా బెంటెన్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. డోరెమాన్ తర్వాత మోటు పట్లు ఈ టైప్స్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా చిన్నపిల్లలు అంటే కార్టూన్స్ చూస్తారు. ఆ కార్టూన్స్లో ఈ క్యారెక్టర్ కావాలి, ఇది కావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, అలానే ఉన్నాయన్నమాట ఇవన్నీ చూడ్డానికి. బెంటెన్ ఉంది ఇక్కడ, తర్వాత స్పైడర్, మోటు పొట్లు ఉంది. ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండేసరికి చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు. ఇంకా స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఒకటి కాదు రెండు కాదు, ఇక్కడ వాళ్ళకి కావాల్సినన్ని డిజైన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మినియాన్వి ఉన్నాయి, స్పైడర్ మ్యాన్వి ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు కూడా యూనిక్గా అనిపిస్తున్నాయి ఇవి చూడ్డానికి. షిన్చాన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తక్కువ రేట్లలోనే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే రేట్ కనిపించడం లేదు, అంటే 20 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. అండ్ మనం ఎక్కువ తీసుకుంటే దానికి తగ్గించే ఛాన్స్ కూడా ఉంటుంది.
చాలా తక్కువ ధరలకే కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ ఇవి స్టార్టింగ్ అయితే నాకు ఇక్కడ కనిపించిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఈ 20 రూపీస్ నుంచి 400 వరకు ఉంటాయని కూడా చెప్తున్నారు. మనం ఒకసారి ఆ షాప్ ఓనర్తో, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. ఆల్రెడీ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, సెలెక్ట్ చేసుకుంటున్నారు. మనం వాళ్ళని ఏమీ డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్గా ఈయనతో మాట్లాడదాం. హలో అండి. హలో, మై సెల్ఫ్ రాజనందన్ యాదవ్. ఓకే, సో ఈ రాఖీ స్పెషల్ మీ దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ రాఖీస్ ఉన్నాయి? There are many types of Rakhi, especially for kids also and Bhaiya Bhabhi pair also. You are seeing my backside, there is the Bhaiya Bhabhi Rakhis. There are many types of Rakhis, thousands of varieties in Rakhi, for kids also and for pair couples also, and single for ladies and small for kids ladies. There is ladies for bracelets. There are AD stones and watch types of bracelets. There are many different types of bracelets. Especially for Bhabhi coming now, Mangal Sutra bracelet. ఓకే ఓకే There is also there. ఓకే. మీ And దగ్గర ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి? అంటే కొన్ని షాపులు చూసినట్లయితే మేము 10 రూపీస్ నుంచి 300 వరకు అని చెప్పారు. మీ దగ్గర ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉన్నాయి? 1 rupee to 550 rupees tala. ఓకే, చూపిస్తారా 1 రూపీ ఎలా ఉంటుందో చూద్దాం. లోపడు బై ఉన్నాయి. ఓకే ఓకే, మీ దగ్గర హైయెస్ట్ ఎంత? 550 bracelet. 550 బ్రేస్లెట్ చూపిస్తారా మాకు? ఓకే, ఎస్ 550 అయితే ఇలాగా బాక్స్లో ఉందన్నమాట. మొత్తం వజ్రాలతో కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద స్పెషల్ ఇది? This is the bracelet of AD stone. There is warranty of this one. The no color shade of 1 year also. That's why. మళ్ళీ రాఖీ పండుగ వచ్చే వరకు ఈ కలర్ పోదంట, అందుకోసమే 550 అని చెప్తున్నారు. వుడ్ యూ గివ్ డిస్కౌంట్? If my permanent customer is there, I will give some more. Actually, my shop is fixed price, but you are coming now. That's why 5% out to. Okay, okay. Thank you so much. But usually ladies, they don't satisfy with one design or something. That's why I've done thousands of variety designs. In pair, there are you seeing for 500 varieties? Here pair. This is all pairs also, and this is for couples Rakhi. There is single stone Rakhis. You see this one? This is AD bracelets for ladies. Okay, okay. How much is the price? 300 rupees. Okay, okay. 150 నుంచి 300. ఓకే, మీ దగ్గర ఎక్కువ మంది తీసుకునేది ఏ డిజైన్? అండ్ మీ దగ్గర బెస్ట్ యూనిక్ రాఖీ అంటే ఏది చూపిస్తారు? ఓకే సార్. యూనిక్ బయట చూపిస్తారా? ఓకే, లెట్స్ గో అవుట్ సైడ్. మనం ఇప్పుడు ఒక యూనిక్ రాఖీని ఇక్కడ అవైలబుల్లో ఉన్నది చూడబోతున్నాం అనమాట. మనం ఇప్పుడు బయటకు వచ్చాం అనమాట. చూపించండి, మీ దగ్గర ఒక యూనిక్ అన్నారు. దిస్ ఈస్ ద బూటీ రాఖీ. దిస్ ఈస్ కాల్డ్ బూటీ రాఖీ. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రాఖీ ఫర్ జెంట్స్. They prefer na I want big Rakhi. Yes. So this is the biggest Rakhi for brothers. Okay. And for traditional, no, I want Sri Ram Rakhi. This is the Sri Ram Rakhi. Okay. Ramudu, Lakshman, both. Yes. And there is also for Radha Kishan. There is so many varieties. For customer, they want na I want this type of variety. There are definitely love it. How much is the that booty rakhi? 250 rupees. 250 rupees. What is the smallest rakhi and like with Booty, price? 30 rupees. 30 rupees. किधर है? సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మార్వడి టైప్ అనమాట. సో కొంచెం తెలుగు తక్కువ తెలుసు, అందుకోసమే ఇంగ్లీష్లో మాకు వచ్చిన భాషలో మేము కమ్యూనికేట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఒక బూటీ రాఖీ అంటున్నారు కదా, అది ఉంది 30 రూపీస్ అంట. ఒకసారి This is all samples. If they want na, they will tell my design number and I will give it them from my inside. సో ఈచ్ ఒక్కొక్క రాఖీకి చూసుకున్నట్లయితే ఒక యూనిక్ కోడ్ పెట్టుకున్నారనమాట. ఇప్పుడు S53 అని పెట్టుకున్నారు. ఈ S53 టైప్లో కావాలి అంటే ఈ నెంబర్ని వాళ్ళు అక్కడ వెతికి ఆ టైప్ డిజైన్స్ వాళ్ళు చూపిస్తారంట. అండ్ ప్రైస్ చూసినట్లయితే ఇవి మనం ఒకవేళ హైటెక్ సిటీ కానీ లేదంటే ఇంకా రిచ్ ఏరియాస్ అయిన మణికొండ ఈ టైప్ ప్లేసెస్లో కనుక చూసినట్లయితే ఈజీగా ఇది ఖచ్చితంగా ఒక 70-80 ఉండొచ్చు.
అంత పెడతారు. కానీ ఇక్కడైతే 30 రూపీసే ఉంది. ఈ 30 రూపీస్ కూడా ఫిక్స్డ్ కాదనమాట, కొంచెం తగ్గిస్తారు, కొంచెం డిస్కౌంట్ ఇస్తారు, ఇవ్వనంటారు. కానీ ఇది ఆడవాళ్ళ పండుగ నిజాన్ని చెప్పుకోవాలంటే, ఇది రాఖీ పండుగ అంటే మ్యాక్సిమం ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళ బ్రదర్స్కి కడుతూ ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళకి సెలెక్షన్ ప్రాసెస్ కానీ బార్గెన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ప్లాన్తోనే ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో మీకు ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఎంత వరకు వచ్చాయి మనీ? There are different types of madam. If dory are there are come price 30 rupees నుంచి 12 వస్తుంది, 55 రూపీస్ నుంచి 12 వస్తుంది. ఇలాగే ఇదా బూటీ లాగా ఇలాగా స్టోన్ లాగా ఇదా తక్కువ రేట్, అలాగే డిఫరెంట్ రేట్స్. సో దేర్ ఆర్ సో మెనీ వెరైటీస్, ఎస్పెషల్లీ ఫర్ భాబీ రాఖీస్ ఆల్సో దేర్. దిస్ ఈస్ హ్యాంగింగ్స్, దే కడతారా బ్యాంగిల్స్కి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సంగతి. రాఖీ పండుగ అయితే చాలా వైబ్రెంట్గా సెలబ్రేట్ చేసుకున్నారు. డిఫరెంట్ కలర్స్తో వాళ్ళ బ్రదర్స్కి కట్టడానికి రెడీ అయిపోయారు ఆడవాళ్ళంతా. మనం కూడా చూసాము, అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ రాఖీ పండుగ ఎన్నో దశాబ్దాల తర్వాత అదే రోజు రాబోతుంది. కాబట్టి ఇంకా రెట్టింపు సంతోషంతో ఈ సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి తెలుగు 360 ప్రేక్షకులకు అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్వాన్ నుంచి వచ్చాం. ఓకే, ఎన్ని ఇయర్స్గా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ పండుగ? చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో రకరకాల రాఖీలు కట్టేసి ఉంటారు కదా, ఏది ఎక్కువగా ఇష్టం? ఇప్పుడంటే ప్రజెంట్ అంటే పిల్లలకి ఎక్కువ కార్టూన్స్ ఎక్కువ ఇష్టం. ఇక పెద్దవాళ్ళకంటే ఇక పెద్ద స్టోన్స్ ఉంటాయి కదండి, పెద్దవాళ్ళకి స్టోన్స్. ఇక మామూలుగా మిడిల్ ఏజ్ అంటే చిన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటివి ఇష్టం. బాగుంది, ఇక్కడైతే కలెక్షన్ బాగుంది. ఓకే, మార్కెట్లో చాలా డిఫరెంట్గా వచ్చాయి కదా, మీకు ఏది బాగా డిఫరెంట్గా అనిపించింది? డిఫరెంట్గా అంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రెండ్షిప్ ఎక్కువ బాగున్నాయి. అవునా? ఇక పిల్లలకైతే కాటన్స్ బాగున్నాయి ఫేమస్. ఇక్కడ చాలా బాగున్నాయి ఐటమ్స్. మీకు మీ బ్రదర్తో ఉన్న అనుబంధం ఎలాంటిది అది చెప్పండి. అది చెప్పలేదండి, ఇప్పుడు బ్రదర్ కదా, ఇక అంతే, ఎవరైనా తన తర్వాతనే. ఇక కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చాలా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, కొట్టుకోవడం చాలా ఉంటాయి. అవన్నీ చిన్నప్పుడు. ఇప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్లో ఉన్నారు? రెస్పాన్సిబులా లేదంటే? ఇప్పుడు అంటే రెస్పాన్సిబిలిటీ అండి. తనకి మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కొట్టుకునే తిట్టుకునే అంత లేదు, కానీ ఇక ఏదన్నా ఉంటే చెప్పుకునే వాడికి. ఇప్పుడు మీరు మీ బ్రదర్కి వెళ్ళి రాఖీ కడుతుంటే మీ బ్రదర్ పిల్లలు నాకు లేదా అత్త అంటూ ఉంటారు. కంపల్సరీ బ్రదర్ కంటే ఎక్కువ వాళ్ళకే ఎక్కువ ఫేమస్. ఇప్పుడు వాళ్ళకే ఎక్కువ ఎక్స్పెన్సివ్, ఎక్కువ వాళ్ళకే తీసుకోవాలి. ఇట్లాంటివి తెచ్చిరు, ఏది తెచ్చిరని ఫస్ట్ తీసుకుంటారు వాళ్ళే కవర్, వాళ్ళకే ఎక్కువ తీసుకోవాలి. ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు పిల్లలకే బ్రదర్ ఏంటంటే జస్ట్ బొమ్మరాకైనా కట్టుకుంటారు, కానీ పిల్లలకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో రాఖీ పండుగ అంటే మీకు ఎప్పుడు గుర్తుండిపోయే ఒక మెమరీ షేర్ చేసుకోండి. ఎప్పటికీ అంటే మా డాడీ చనిపోయిండు, డాడీ లేడు, కానీ ఫస్ట్ డాడీ ఫోటో కట్టినాకనే బ్రదర్కి కడతాం. అదే ఎక్కువ మెమరీ. అంటే చిన్నప్పుడే డాడీ ఎక్స్పైర్ అయిపోయాను, ఇక పెద్దగా అయినాక డాడీకి కట్టలేము అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంది. అందుకే ఎక్కువ మటుకైతే డాడీ ఫోటో కట్టినాకనే, మమ్మీకి కట్టినాకనే బ్రదర్కి కడతాం. ఇప్పుడు అన్న గురించి మాట్లాడుతూనే, నాన్న గురించి మాట్లాడుతూనే, రాఖీ పండుగకి నేను ఎవరిని ఏడిపించాలనుకోవడం లేదు. మీరు ఎందుకంత ఎమోషనల్గా? అఫ్కోర్స్ ఇట్స్ ఎమోషనల్ బాండ్ కదా. సో మీరు మా ప్రేక్షకులకి రాఖీ పండుగ గురించి, దాని అంటే చాలామంది మోడర్న్ డేస్ కదా, వేరే ఊర్లో ఉంటారు చదువుకోవడానికి, జాబులకి అని చెప్పేసి, వాళ్ళందరికీ ఒక మాట ఏం చెప్తారు? ఎవరు ఎక్కడ ఉన్నారు సరే, రాగలిగితే వచ్చి కట్టండి, రాలేకపోతే బ్రదర్కి రాఖీ పోస్ట్లో పంపించండి. ఎక్కడ ఉన్నారు సరే ఫోన్ చేసి మెసేజ్ ఇవ్వండి. అందరూ హ్యాపీగా రాఖీ పండుగ సెలబ్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ హ్యాపీ రాఖీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముషిరాబాద్. ఎప్పుడు రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారా? చేసుకుంటాము, ఇక్కడే తీసుకుంటాము. ఓకే, ఎన్ని ఇయర్స్గా వస్తున్నారు ఇక్కడ? నేను లాస్ట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి, నా మ్యారేజ్ ఎప్పటి నుంచి అయినా అప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాను. లాస్ట్ 10 years నుంచి ఇక్కడే. ఓకే, నార్మల్గా రాఖీ అసలుకి ఇదొక పండుగ ఉంది, ఇది సెలబ్రేట్ చేసుకోవాలి అని ఏజ్ నుంచి వచ్చింది, అండ్ మీరు ఎవరికి రాఖీ కడతారు? నేను ఎప్పుడైతే ఫస్ట్ నేను 1 year నుంచి కడుతూనే ఉన్నాను. మా బ్రదర్స్కి కడతాను, 6 members ఉంటారు, 6 members కడతాను, అందరికీ కడతాను. ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నారు మరి?
అన్ని రాకేష్, బాబీ రాకేష్, మా అన్నయ్య వాళ్ళకి ఇద్దరికి మ్యారేజ్ అయింది. బాబీ రాకేష్ తీసుకుంటాను, వాళ్ళ పిల్లలకు కూడా తీసుకుంటాను రాకేష్. అంటే కిడ్స్ రాకేష్ ఉంటాయి, వాళ్ళకి స్పెషల్ అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి కిడ్స్ రాకేష్ కూడా తీసుకుంటాను. ఓకే ఓకే. అంటే వాళ్ళకి స్పెషల్ డిజైన్స్ అవన్నీ కూడా మార్కెట్లో ఉంటాయి కదా, ఎప్పుడు అంటే ఎన్నో ఇయర్స్గా కడుతున్నారు కాబట్టి ఎలాంటి డిజైన్స్ మీరు ఎక్కువగా ఇష్టపడతారు? నార్మల్గా పిల్లలకైతే మా పిల్లలకి డోరమాన్ అవన్నీ ఉంటాయి కదా, లైటింగ్ అవైతే తీసుకుంటాను. ఇంకా బాబీ రాకేష్ తీసుకుంటాను. ఒక లాస్ట్ 2 ఇయర్స్ అయితే చేసుకున్నాను కూడా రాఖీలో. ఇలాగే ఇట్లానే వీళ్ళే శాంపుల్స్ తీసుకోండి. ఓకే ఓకే. ఎంత ప్రైస్ పెడతారు రాఖీలు మీరు? మనకి ప్రైస్ అనేది ఏం చూడను, జస్ట్ నచ్చిందంటే దానికి బట్టి తీసేసుకుంటాను. అంటే నాకు నార్మల్గా ఎంత ఎంత అవుతాయి? 150 వరకే 1 రాఖీ అలా పడుతుంది, అట్లా ఓకే, తీసుకుంటాను అలాగే 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు కూడా చెప్పండి, ఎన్నో ఇయర్స్గా మీరు రాఖీ పండుగ చేసుకుంటున్నట్లు కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు రాఖీ కోసం సపరేట్గా షాపింగ్కి ఇంత వర్షంలో వచ్చారంటే మీ దగ్గర తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు రాఖీ? మా నలుగురు అక్కజలు వెళ్ళాము, ఒకటే తమ్ముడు. ఇక మనకి 500 అయినా సరే 1000 అయినా సరే తీసుకుంటా ఎవ్రీ ఇయర్. మీకు ఎలాంటి రాఖీస్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు? నేను స్టార్టింగ్ నుంచి మా నాన్న అయితే జరీ రాఖీలు తెస్తుండే అనమాట. అప్పుడు చాలా అదే మేము చిన్న ఉన్నప్పుడు మా తమ్ముడికి ఇక అట్లనే కంటిన్యూషన్ అనమాట ఇది. ఈసారి రాఖీ 2 రోజులు ఉండబోతుంది. అంటే ఒక రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక రోజు మధ్యాహ్నం వరకు ఉండబోతుంది కదా. సో ఎలాగా ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? ఇప్పుడైతే సాటర్డే సండే సాఫ్ట్వేర్ వాళ్ళకి మంచి హాలిడేస్ వచ్చినాయి. కంటిన్యూషన్ ఉండొచ్చు అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక సాయంత్రం వెళ్ళినా తెల్లారి రావచ్చు కదా. అవును. సో మీరు రాఖీలు కడతారు కదా, మీకు ఒక్క బ్రదరే ఉన్నారని చెప్తున్నారు, మరి మీ బ్రదర్ నుంచి మంచిగానే కలెక్ట్ చేస్తారా? నలుగురికి సమానం. ఏదైనా ఇక ఏమంటారు సిల్వర్ ఆర్నమెంట్స్, మీరు చాలా అట్లా ఇస్తారు. ఓకే ఓకే. ఇయర్స్గా మీరు చాలా డిజైన్స్ చూసుంటారు కదా, ఏమేమి డిజైన్స్ చూసారు అండ్ ఏవి మంచివి రాఖీగా కట్టుకోవడానికి? ఎక్కువ మట్టుకు అయితే ఇంపార్టెంట్ దూది రాఖీ అంటారు. దూది రాఖీ అంటేనే దేవుడికి ఆ రోజు పెడతాం మేము, పూజ చేసుకొని దేవుళ్ళకి. ఇక మన ఇష్టం, ఇక మనీ ఎంత పెడితే అంత. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? తిలక్ నగర్ నుంచి వచ్చారు. సో రాఖీలు ఎన్ని ఇయర్స్గా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారండి? 19 ఇయర్స్ నుంచి మా మ్యారేజ్ ఇప్పుడు ఇక్కడ తీసుకుంటా. ఎప్పుడు ప్రతంగా డిఫరెంట్ ఉంటుంది డిజైన్, ఎప్పుడు మంచిగా ఉంటుంది. సెలెక్టెడ్ పీసెస్ ఉంటుంది, ఎప్పుడు వస్తాయి ఇక్కడనే ఇయర్లీ. ఓకే. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీ అన్నయ్యనా తమ్ముడికి కడతారా? అన్నయ్య తమ్ముడు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి డిఫరెంట్ కలెక్షన్ ఎప్పుడు తీసుకుని పోతాను. ఎవ్రీ లాస్ట్ ఇయర్ 2 days 3 days బ్యాక్ వస్తాను నేను, అప్పుడు బెస్ట్ కలెక్షన్ తీసుకొస్తాను. అంటే ఈ ఇయర్ ఈ ఎలక్షన్ వచ్చింది, ఈ సెలెక్షన్ చాలా బాగుంది. బాగుందా? ఎంత పే చేస్తున్నారు? మ్యాక్సిమం అవుతుంది నాది 3000 4000 అవుతుంది. నాది 3000 4000 లాగా అవుతుంది. మా ఫ్యామిలీ వాళ్ళ, మా కుటుంబం, మా పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి, మమ్మీ ఇంటి దగ్గర నుంచి, మా తమ్ముడు అన్నలు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. మాకు కనీసం 3,000 to 4,000 అవుతుంది నాది పేమెంట్. బడ్జెట్ మంచిగా వస్తుంది. ఎంత బడ్జెట్ వస్తుంది అంటే మా అన్న నుంచి 5,000, తమ్ముడు నుంచి 5,000, పిల్లల నుంచి 2,000 3,000 అట్లా వస్తుంది. మా పాప కూడా ఉంది, మా పాపకి 2,000 అట్లా వాళ్ళ ఫ్యామిలీ వరకు నుంచి వస్తారు. మా మమ్మీ నుంచి 500 1000 అట్లా వస్తారు. బాగానే కలెక్షన్ ఉంది అయితే. కలెక్షన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, చూసారు కదా, మొత్తం అంతా కూడా ఎంతో హ్యాపీగా రాఖీలు తీసుకొని ఎంత బడ్జెట్ అయినా పర్లేదు, ఒక 3,000 4,000 అయినా కూడా మేము పెడతాము, ఆ తర్వాత మేము వాళ్ళ దగ్గర తీసుకుంటామని చెప్తున్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? हिंदी कांता आप कहाँ से हो? ऊपरपल्ली। राखी यहाँ की अच्छी है, हमेशा यहीं से लेके जाती हूँ। आज से नहीं 25 साल से लेके जाती हूँ। अच्छा, आप कितने तक सेलिब्रेट करते हो और राखी? राखी अब ऐसा ना, जैसे 150 200 100, कम रेंज ज़्यादा रेंज, हर तरह की सब मिक्स। ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చిన్న రేట్స్ నుంచి పెద్ద రేట్స్ వరకు అన్నీ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో అయితే అన్న తమ్ముళ్ళకే కాదు, అన్న చెల్లెళ్ళకి ఇలాగా కూడా కట్టుకుంటూ ఉంటారనమాట. అందుకోసమే ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే రాఖీ అంటే జస్ట్ అన్న చెల్లెలు చేసుకునేది కాదు, ఇది ఒక రక్షాబంధన్. మొత్తం అంతా ఫ్యామిలీ ఎవరైతే కపుల్వి కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ బాబీకి కూడా అంటే వదినికి కూడా కట్టే
రాఖీలు ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి, చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. మొత్తం అంతా కూడా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కపుల్ రాఖీ అయితే నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను. వీళ్ళైతే ఎప్పటి నుంచో కొంటున్నారని కూడా అంటున్నారు. సో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో ఎన్ని ఇయర్స్గా మీరు ఈ కపుల్ రాఖీస్ కొంటున్నారు? నేను చాలా రోజుల నుంచి కొంటున్నాను. ఎప్పుడైతే మా అన్నయ్య మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి కొంటున్నాను. ఓకే. సో ఇప్పుడు రాఖీలు చాలా దగ్గర ఉన్నాయి, బయట కూడా చూస్తూ ఉంటాం కదా. సో మీరు ఇక్కడే ఎందుకు కొంటున్నారు అండ్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు? మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తామంటే అంటే మాకు రీజనబుల్ రేట్ దొరుకుతుంది ఇక్కడ. ఎంత ఉంటుంది? మనం తీసుకునే క్వాలిటీని బట్టి ఉంటుంది. ఓకే. సో మీరు బాబీ రాఖీ కూడా కొంటున్నారు కదా, ఎప్పుడు అలానే కొంటారా? ఓకే. 10 years నుంచి తీసుకుంటున్నాను నేను. ఓకే. స్పెషల్ ఏంటి చెప్పండి. అంటే మా అన్న వదిన కోసం తీసుకుంటాను. వాళ్ళ నుంచి తీసుకుంటారా అవి కూడా, గిఫ్ట్స్ కూడా? అంటే వాళ్ళ ఇష్టం అంతే, గిఫ్ట్స్ కోసం కాదు, ప్రేమ కోసం. సో ఇక్కడ రాఖీ ఫెస్టివల్ శోభ అయితే ఫుల్గా కనిపిస్తుంది. బేగం బజార్లో అయితే మొత్తం హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇక్కడ చాలా డిజైన్స్ ఉంటాయి. ముందు వేరే ప్లేసెస్లో అయితే డిజైన్స్ తక్కువ ఉంటాయి, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడికి వస్తే ప్రైజెస్ తక్కువ ఉంటాయి, డిజైన్స్ ఎక్కువ ఉంటాయి అన్న ఫార్ములాని ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి నార్మల్గా కొంచెం తక్కువ ప్రైస్ ఉంది, ఇక్కడ ఎక్కువ డిజైన్స్ ఉన్నాయని చెప్తే చాలు. కాబట్టి ఆ ఒక్క ఫార్ములానే హిట్ ఫార్ములాగా కూడా కనిపిస్తుంది. అండ్ ఎక్కువ మంది జనాలు చిన్నవి అందంగా కనిపించేవి కొనుక్కుంటున్నారనమాట. అండ్ చిన్న పిల్లలకి యూస్ చేసే బెంటెన్ ఈ టైప్ అంటే కార్టూన్స్కి సంబంధించిన రాఖీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి, అవన్నీ కూడా యూస్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ రేట్స్ చూసుకున్నట్లయితే మొత్తం వందల నుంచి స్టార్ట్ అయ్యి వేల వరకు ఉన్నట్లు కూడా కనిపిస్తున్నాయి. సో నిండిపోయిన షాపుల నిండా కూడా జనాలు వచ్చి ఇక్కడే బిల్లింగ్ చేస్తారనమాట. ఇక్కడ బిల్లింగ్ చేస్తున్న వాళ్ళని అసలు ఎలా చేస్తున్నారు, ఎన్ని అమ్ముడుపోతున్నాయి, వాటి డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. హలో అండి. నమస్కారం. సో మీరు రాఖీ స్పెషల్ అందరూ జనాలు ఎక్కువ ఉన్నారు కదా, ఫ్లోటింగ్ ఎలా ఉంది ఫ్లోటింగ్ అండ్ ఏం పర్చేస్ చేస్తున్నారు ఎక్కువగా, ఎలాంటివి? ఇప్పుడైతే 4 దినాలతో మంచిగా ఉన్నది, వర్షం పడుతుందని పరేషాన్ అవుతున్నాం అందరూ. కానీ మాకేం పాత గిరాకులు ఉన్నాయని వాళ్ళు వస్తారు, తీసుకుంటారు. చాలా స్పెషల్ క్వాలిటీ ఉంటాయి మా దగ్గర రాఖీది. ధర ఏకదమ్ రీజనబుల్ ఉంటుంది. మేము డిస్కౌంట్ కూడా ఇస్తాం గిరాక్ ఏం చెప్పరు, తీసుకోపోతారు. ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ అంటే స్టార్టింగ్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఎంత వరకు ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర 10 రూపాయల నుంచి 10 రూపాయలు 20, 30, 40, 50, 70, 100, 200, 300 దాకా ఉన్నాయి. చాలా క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా జనాలు, వాళ్ళందరూ స్పెసిఫిక్గా ఈ డిజైన్ కావాలి అని ఏమన్నా అడుగుతారా? మా దగ్గర అడిగేది లేదు. ఏ డిజైన్ జనానికి నచ్చుతుంది మేము అదే డిజైన్లో తెస్తాం. 4 డబ్బాలు చూపిస్తే వాళ్ళతో తీసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి తెస్తారు? మీరు ఎక్కడి నుంచి ఈ స్టాక్ తీసుకొస్తారు? కలకత్తా వస్తుంది, అహ్మదాబాద్ వస్తుంది. ఇంకా చెప్తే మళ్ళీ వాళ్ళు కూడా పోతారు. వద్దు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ బిజినెస్ సీక్రెట్స్ అని కూడా అంకుల్ చెప్తున్నారు. చాలామంది వస్తున్నారంట. వాళ్ళ దగ్గర అయితే 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 300 రూపీస్ రేంజ్ వరకు కూడా అన్ని టైప్స్ ఆఫ్ రాఖీలు డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు మాకు గిరాకీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళే రొటేటింగ్ మోడల్లో వస్తూ ఉంటారని కూడా అంకుల్ చెప్తున్నారు. రామ్ యాదవ్ భగత్. మా దుకాణం పేరు మమతా ఎంటర్ప్రైజెస్, అమృత ఎంటర్ప్రైజెస్ మా షాప్ పేరు. మా షాపు బేగం బజార్ ఏరియాలో ఉంది. ఎవ్రీ సంవత్సరం మేము రాఖీ పండుగలో రాఖీ దుకాణం పెడతాం. అన్నిటి చాలా జనాలు మా క్రౌడ్ దుకాణంలో ఉంటాయి. రకరకాలుగా రాఖీలు ఉంటాయి. 5 రూపాయల నుంచి 350, 450 వరకు కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూస్తే మంచి పిల్లలది, భయ్యా బాబీది అన్ని రకాలుగా రాఖీ మా దగ్గర దొరుకుతాయి. చాలా క్రౌడ్ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. మీరు వస్తే మీకు అందరికీ ఏ రకాలుగా మీకు రాఖీ కావాలంటే ఎట్లయినా మా దుకాణంలో దొరుకుతూనే ఉంటాయి మీకు అందరికీ. చాలా క్రౌడ్ వస్తారు, లేడీస్, మార్వాడీస్, తెలుగు అందరూ వస్తారు. ఎక్కువ ఏ డిజైన్ అడుగుతారు? లేడీస్ అంటే ఇప్పుడు వెరైటీగా అడుగుతారు. మంచి డోరీలు ఉన్నాయి, ఫ్యాన్సీ ఉంటాయి, భయ్యా బాబీది ఫ్యాన్సీ డోరీస్ ఉంటాయి, స్టోన్ది ఉంటాయి, మళ్ళీ సీజెడ్ది కూడా ఉంటుంది, అది కూడా అడుగుతాడు. పిల్లలకి కూడా చాలా మంచి వెరైటీస్ ఉంది. బ్యాట్మాన్ ఉంది, హనుమంతుడు ఉంది, డోరెమాల్ ఉంది,
చింగ్ చాంగ్ ఉంది, స్పైడర్ మ్యాన్ ఉంది, అన్ని రకాలు మా దగ్గర ఉన్నాయి మేడం. చాలా ఆనందంగా ఎమోషనల్గా ఈ బాండ్ అంటేనే అది రాఖీ పండుగ అంటేనే అది చాలా ఎమోషన్తో కూడిన ఒక పండుగ అనమాట. అంతే ఉత్సాహంతో అంతే ఆనందంగా జరుపుకుంటారు కాబట్టి జనాలందరూ కూడా డిఫరెంట్ డిజైన్స్ కోసం వస్తూ ఉంటారు.